బాబాయ్ నమస్తే, మీ పేరు? నా పేరు చిట్టుబాబు అండి. ఏం చేస్తుంటారు? లేబర్ పని చేస్తామండి. ఎలా ఉంది అసలు జగన్ గారి పాలన? జగన్ గారి పాలన ఏడ్చినట్టు ఉందండి. ఎందుకని? జనాలు బాగా చూడలేదండి, పరిపాలన బాగోలేదండి. కాబట్టి జగన్ గారు మళ్ళీ వస్తే చాలా బాగోదండి. తర్వాత ఏంటంటే లేబర్కి కూలి పనులు లేవు, లేబర్లు చాలా బాధపడుతున్నారు. ఇసుక దొరకట్లేదు, సిమెంట్ రేట్లు పెరిగిపోయి. తర్వాత పేదవాడు కొంచెం అన్నం తిన్నానుకో కూలి లేదు, అన్న క్యాంటీన్ తీసి పారేశారు. దయచేసి ఈ అన్న క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేస్తారని, ఈ చంద్రబాబు నాయుడు వస్తాడని, ఈ పల్లా శ్రీనివాసరావు వస్తాడని మేము నమస్కారం పెట్టి ఆయన కోరుకుంటున్నాం. పన్న మళ్ళీ మేమే గెలిపించుకుంటాం. పల్లా శ్రీను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే టౌన్లోని 35,000 పట్టాలు పంచాడు. రాత్రి 8 గంటలకు మొదలుపెట్టి తెల్లవారు 4 గంటల వరకు నిద్ర మానుకొని ప్రజలకు సేవ చేశాడు పల్లా శ్రీనివాసరావు గారు. మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం, ఆయనే వస్తాడు. బాబాయ్ ఇక్కడ ఎంపీగా టీడీపీ నుంచి భరత్ గారు నిలబడ్డారు కదా, వైసీపీ నుంచి ఝాన్సీ గారు నిలబడ్డారు, బొత్స సత్యనారాయణ గారిని వాళ్ళ భార్య. ఈ పోటీ ఎలా ఉంటుంది అంటారు? అది మేము చెప్పలేము సార్, అది మేము చెప్పలేము. తెలుసా మీకు? భర్త గారు తెలుసు, లాస్ట్ టైం కూడా పోటీ చేశారు కదా. అవును తెలుసు. మరి వస్తారు రారు అన్నది ఊపు మాత్రం మాకు తెలీదు. తర్వాత రాజకీయంలో ఎవరో ఎక్కడ ఏముంటుందో తెలీదు. అప్పటికప్పుడే మారిపోతూ ఉంటుంది, అప్పటికప్పుడే మారిపోద్ది. ఆ రాత్రి మీద మార్చేస్తారు జనాలు, డబ్బులు లంచాలు తీసుకుంటారు. అప్పటికప్పుడే కార్యకర్తలు మారిపోతారు, ఈ జనాలు కూడా మారిపోతారు. ఏంటి ఎలా ఉంటుంది ఈసారి ఎలక్షన్? మరి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అనుకున్న వాళ్ళు అందరూ వస్తారు, వాళ్ళు పరిపాలనలు చేస్తారు. ఈ చంద్రబాబుకి మాత్రం ఒక మాట చెప్తున్నాను, అన్న నువ్వు మళ్ళీ నీ సీట్లకు నువ్వు వస్తావు. వచ్చిన వెంటనే పేద ప్రజల గురించి చూడండి అన్న, పేద ప్రజల గురించి చూడండి. కూలి పనులు లేక, ఏ నిధులు కూడా లేక, కూలి పనులు ఆడక ప్రజలు కూలి పని చేసుకున్న ప్రజలు కాసి ఒక్కసారి చూడండి అన్న. చంద్రన్న నమస్తే అన్న. తర్వాత తెలుగుదేశం పల్లా శ్రీను గెలుస్తాడండి, బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. గాజా ప్రాంతం గాజాపై వైజాగ్ నియోజకవర్గంలో చాలా మంది పార్లమెంట్ లో తెలుగుదేశం సీట్లు ఎక్కువ వస్తాయి. భరత్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారు మెజార్టీతో గెలుస్తాడు. మునుపు 2,500 ఓట్లతో ఓడిపోయాడు. ఇప్పుడు 3 పార్టీల మీద ఈసారి బంపర్ మెజార్టీతో గెలుస్తాడు భర్త. ఇంకా అందులో అనుమానం లేదు. ఎలా అనిపిస్తుంది జగన్ గారి పాలన అసలు? ఇంకా అయ్యేందుకు ఇప్పుడు ఇంకా అయిపోయిందని ఒగ్గియండి. ఇప్పుడు మనకి ఏది గెలుతుందని ఇప్పుడు అడగని చెప్తాం. ఇప్పుడు ఎంత నువ్వు రోజు అన్నం పెట్టినా ఓ రోజు ఎట్టపోతే నేను తిడతారు. ఇప్పుడే ఓడికడుపు నుండి ఎడతాడని చూస్తారు, కానీ అయిపోయింది దాని గురించి చూడకూడదు అని సరే. ఇప్పుడు మట్టికి వైజాగ్ పార్లమెంట్లో అయితే తెలుగుదేశం సీట్లు ఎక్కువ వస్తాయి, తెలుగుదేశం ఎక్కువ వస్తాయి. భర్త మటుకు ఎంపీ గ్యారంటీ గెలుస్తుంది, గెలిస్తే ఇంకా అందులో అనుమానం లేదు. భర్త అయితే ఎంపీపీ బిల్డర్ సత్యనారాయణ మీద ఎంతకన్నా న్యాయమే చేస్తాడు, అందులో గ్యారంటీ. అతను చదువుకుని ఎత్తి వాళ్ళ తాత మంచోడు ఆ పేరు నిలబెడతాడు. ఇప్పుడే 3 మందికి మెడిసిన్ అందిస్తాడు మంచి ఆయుషలో మటుకి మన ఎంపీపీ బిల్డర్ మీద ఇది బెటర్. ఎంపీపీ అయితే దాచుకోవడమే. కోరమనపల్లి ఎంసెట్ చేసినాడు, అదే అందువల్ల అతని మీద ఇతను బెటర్ అవుతాడు, గ్యారంటీ బెటర్ అవుతాడు. వీళ్ళు ఇప్పటి నుంచే పేరుందో ఆడు ఒకసారి వచ్చి అదే కుంభకోణంలోకి తెగేసినాడు. అది వైజాగ్ పాత ఎంపీలు అయితే మన ఇది సుబ్రహ్మరెడ్డి అసలు జనాలు మేలు చేసినాడు. తర్వాత గోల్డ్పేట మూర్తి వీళ్ళందరూ మధ్యన వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళే. వీళ్ళిద్దరి తర్వాత వైజాగ్ నీళ్ళు అంటే నీళ్ళు ఇచ్చారు, టాటర్లతో తెచ్చి ఇంటింటికి. ఇప్పుడు ఏమైనా అభివృద్ధి జరిగిందా మీ విశాఖపట్నం ప్రాంతంలో? ఇప్పుడు ఏం జరగలేదు, ఇక్కడ దాచుకోవడం అయిపోయింది. రావుడు ఇది నేను ఏమైనా అనుకుంటే ఆడు పార్టీ అయిందని కూడా చెప్తాంట, ఆడే మళ్ళీ ఆమె కేసీడు చెప్తాంట. ఇంకేముంది ఇంకా అంతే, దోసుకోవడమే. ఇక్కడ అయితే పల్లాసీని గెలుస్తాడండి, బ్రహ్మదేవుడు అయినా పల్లాసీని గెలుస్తాడండి ఇక్కడ. జగన్కి వెళ్ళడానికి ఇంకా సీన్ లేదు, కానీ కాదు మెజారిటీ ఎంత అని చెప్పలేదు, కానీ జగన్కి వెళ్ళడానికి సీన్ లేదు. గెలుస్తారు, కానీ మెజారిటీ ఎన్ని సీట్లు వస్తాయని ఎవరో తెలియదు. మరి కొన్ని న్యాయం జరుగుతుంది. నా పేరు గురువారావు. ఏం చేస్తున్నారు అన్న? టాపీ పని. ఏంటి ఎలా అనిపిస్తుంది జగన్ గారి పాలన? జగన్ గారి పాలన మాత్రం అడుక్కొని తిన్నాడు, రోడ్ల మీద పడ్డావు. ఇప్పుడు వస్తుంటే ఇసుక మీద పడ్డాడు, ఇసుక కేజీ 20 రూపాయలు లెక్క నమ్మనాడు.
కూలీలు బతికలేము, నేల బతుకులు అయిపోయినాయి. అదే చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే హ్యాపీగా నేను కూర్చొని కూడి తిన్నట్టుగా ఉండరు. ప్రతి నేబర్ కూడా హ్యాపీగా ప్రతిరోజు పని మీద వెళ్ళారు. ఇది చూడు రోడ్ల మీద ఎంతమంది ఉన్నారో. నేబర్ పొట్ట కొట్టేసి ఇలా రోడ్ల మీద పడ్డారు. ఒక్కొక్కడును అభివృద్ధి ఎక్కడ చేశాడు? డబ్బునంతే కాలు చేయి ఉన్న వాళ్ళకి, వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళకే డబ్బు ఎత్తాను, కానీ జనాలకు అందరూ డబ్బు ఎత్తాడు జగన్. కూలి చేసుకున్నాడు, కూలి లేదు. జగన్ ఎక్కిన కానీ 6 సంవత్సరం 6 నెలలు వెళ్ళడం కష్టం అయిపోయింది. 4 సంవత్సరాలు 6 నెలలకి. భాస్కర్ ఏం చేస్తుంటారన్న? ఫ్రూట్స్. నేను ముఖ్యంగా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి శ్రీ భరత్ గారు నుంచి ఉన్నారు. గతంలో కూడా ఆయన పోటీ చేశారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఝాన్సీ గారు కూడా పోటీలో ఉన్నారు. ఎవరికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది అంటారు? టీడీపీకి భారత వస్తున్నాం పక్క భారతలో గెలుస్తారు. ఎందుకన్నా అంటే తొలి అవగాహన ఇది. ఇప్పుడు మాత్రం బాగా మొత్తం తిరగడం అన్ని చేయడం వల్ల వస్తాడని. ఇక్కడ ఏమాత్రం డెవలప్ చెందిందంటారు ఈ 5 సంవత్సరాల కాలంలో మీ ప్రాంతం విశాఖపట్నం? డెవలప్మెంట్ అంటే లేదు. డెవలప్మెంట్ అయ్యి ఉన్నది కదా, డెవలప్మెంట్ ఎంత లేదు. ఏంటి సార్, ఎలా ఉంటుంది అంటారు అసలు ఓవరాల్గా పోటీ? ఓవరాల్గా అయితే ఇప్పుడు జనసేన ప్లస్ టీడీపీ బీజేపీ కూటమి కాబట్టి ఇంచుమించు టీడీపీ అవకాశం ఉంది. ఓట్లు షేర్ అవుతాయి అనుకున్న స్థాయిలో టీడీపీ నుంచి జనసేనకి కానీ, జనసేన నుంచి టీడీపీ కానీ, బీజేపీకి కానీ? సీలికలు అయితే వైసీపీ మాత్రం సీలికలు అవ్వవు, కానీ టీడీపీ ఓట్లు మాత్రం సీలికలు అయిపోతాయి. టీడీపీ ఓట్లే సీలిక అవుతాయి, కానీ వైసీపీ ఓట్లు సీలిక అవ్వవు. ఏంటన్నా ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది? అంటే దగ్గర ఎవరు కూడా 5-10 అంతే, అంతకు మించి చాలా టఫ్ ఫైట్ ఉంటుంది అంటారు అయితే బాగా. చంద్రబాబు నాయుడు గారి పాలనకి జగన్ పాలనకి ఎలాంటి తేడా గమనించారు మీరు? జగన్ డబ్బులు పంచారని అన్నారు. అతను ఒక ఆలోచన పంచారు, తీసుకుంటారు అంటే కొంతమంది, నా ఆలోచన కొంతమంది సోమరపోతులు చేశారనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు డబ్బులు పంచడు, కానీ డెవలప్మెంట్ బాగుంటుంది. అది డెవలప్మెంట్ ఉద్యోగాల రీతిపరంగా చంద్రబాబు నాయుడు బాగుంటుంది. అసలు మీ విశాఖపట్నాన్ని ఈరోజు డ్రగ్స్ గడ్డగా మార్చేశారనే మాటలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. అసలు గతంలో పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటన్న డ్రగ్స్ విషయం అంటే మనకు తెలియదు, కానీ ప్రతి వాళ్ళ మాట వింటాను. అప్పుడు అంత ఏం ఉండేది కాదు. ఈ 5 సంవత్సరాలు అంటే జగన్ పాలన వచ్చాక మాత్రం డ్రగ్స్ ఎక్కడ పెడితే అక్కడ వింటాను. నేనైతే చూడలేదు, వింటాను బాగా. మరి రేపు కూటమి మహాకూటమి గెలిస్తే కనుక దీన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుందంట? ఉంటుంది. డ్రగ్స్ అనేది ఆలోచన అప్పుడు ఇప్పుడు ఉండేది కాదు. ఈ జగన్ పాలన వచ్చిన తర్వాత ఈ బాగా పోయింది. నా పేరు శ్రీని అండి. ఏం చేస్తుంటారండి? ఇక పండ్ల వ్యాపారం. ఏ నియోజకవర్గం? గాజు. ముఖ్యంగా పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి భరత్ గారు నుంచి ఉన్నారు ఎంపీగా. ఒకవైపు వైసీపీ నుంచి ఏమో ఝాన్సీ గారు. ఎవరికి పట్టం కట్టే అవకాశం? మరి ఇక్కడ మెజారిటీ పీపుల్ టీడీపీ అంటున్నారు. మరి ఏదనేది మేమంటే సరే ఓవరాల్గా టీడీపీ వస్తే అభివృద్ధి అంటున్నాను. ఇది ఎంతవరకు అంటే జగన్ గారు అంటే అందరు పథకాలు ఇంటికి డబ్బులు పంపిణీ ఈ విధంగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు జగన్ గారు చేస్తున్నది ఏంటంటే డబ్బులు ఇచ్చేస్తున్నారు. ప్రజల మెజారిటీ పీపుల్ అభిప్రాయాలు ఎలాగ ఉన్నాయి, ఆ డెవలప్మెంట్ లేదు అంటున్నారు. డబ్బులు ఇచ్చి ఆ ప్రజల్లో మళ్ళీ సోమరపోతులు చేస్తాడు. ఇలా పంచి అంటే రాష్ట్రం దేశంలో అప్పులు బాగా ఓడేయడం అన్నీ సామాన్యుడు చాలా తినలేకపోతున్నాం పరిస్థితి. ఈసారి కొద్దిగా మరి అంటే గవర్నమెంట్కి కూడా కొద్దిగా కష్టం ఈసారి. ఎందుకంటే ప్రజలు కూడా ఆందోళన అయిపోతున్నారు. రేట్లు ఎక్కువ, ఏ తినడానికి చూసుకోవాలా ఏంటి అనేది కొద్దిగా అంటే ప్రతిదీ ఇప్పుడు నిత్యావసర సరుకులు కూడా ధరలు ఆకాశాన్ని. అంటే ఇప్పుడు మామూలు కామన్ మ్యాన్కి ఏంటి కావాలి, వాడికి నిత్యావసర ధరలు అందుబాటులో ఉండాలి. మెయిన్ అది, ఇంకేం కాదు. ఇప్పుడు మేము ఉన్న ఒక 500 సంపాదించుకుంటాం, వెళ్ళి 200 రూపాయలు సరుకు కొందామంటే ఒక ఐటెం 2 ఐటెం వస్తుంది. అది దాని మీద ఇంకేం కాదు. రేట్లు పెరిగిపోయినాయి. 100 రూపాయలు ఉంటే ఒకప్పుడు అన్ని సరుకులు వచ్చేసేవి. ఈ 5 సంవత్సరాలు ఈ పాలనలో 1000 రూపాయలు ఒడికెళ్ళా సామాన్లు కూడా అవి 2-3 రోజులు వస్తాయి. అంటే మరి దాన్ని బట్టి అలాంటివి కొద్దిగా ఏ గవర్నమెంట్ అయినా మాకు ఒకటే, ఏ గవర్నమెంట్ కొద్దిగా పేద ప్రజలకి నిత్య అవసరాలు తగ్గిస్తే సామాన్యుడు బతకాలి. అది కూటమికి రాబోతూ ఉన్నారు కదా, ప్రభావం ఉంటుందంటారా మీ ప్రాంతంలో? ఉంటుందండి, సరే ప్రభావం ఉంటుంది పక్క. ఇక్కడ మాత్రం టీడీపీ వస్తుంది. భరత్ గారు గెలిచే అవకాశం ఉందంటారా? మరి చెప్తాను కదండి, మెజారిటీ పీపుల్ కూటమే.
అంటున్నారు. మరి ఏంటనేది ఇంకా మరి తటస్థ ఓటర్లు ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళు అప్పటికి ఆలోచించరు, వెళ్ళినప్పుడు వేసేస్తారు దేనికి వేస్తారని. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏవో థింకింగ్ చేయరు, అయ్యా వాళ్ళ తటస్థ ఓటర్లు అంటారు, వాళ్ళు వెళ్ళి అక్కడ వేసేస్తారు వాళ్ళు. దాన్ని బట్టి అన్న నమస్తే అన్న, మీ పేరు? అప్పలనాయుడు అండి. ఏం చేస్తుంటారన్న? ఆటో వేస్తాం. ఏంటన్నా జగన్ గారి పాలన ఎలా అనిపించింది అసలు? జగన్ పరిపాలన అయితే మానాటి లేబర్కి మాత్రం బాగా అన్యాయం జరిగింది. ఏమన్నా వాహన మిత్ర రాలేదు మీకు? వాహన మిత్రం వస్తుందండి, 10 మందికి ఇస్తున్నారు, 100 మంది దగ్గర లాగుతున్నారు, 90 మంది దగ్గర లాగేస్తున్నారు. అలాగంటే కరెంట్ బిల్లులు, ఇప్పుడు మాలాంటి వాళ్ళు కరెంట్ బిల్లు కట్టాలంటే ఈరోజు నెలకి 400-500 కట్టాలంటే చాలా కష్టంగా ఉంది. గతంలో ఎంత వచ్చాయన్న బిల్లులు? గతంలో మాకు 130, 150, 160 రూపాయల కన్నా 200 లోపు కన్నా ఎక్కువ ఉండేది కాదండి. అటువంటిది ఈరోజు 400, 500. మళ్ళీ లేబర్ చాలా అట్టడికి వెళ్ళిపోయామండి ఈ 4 సంవత్సరాల్లోనూ. ఈ 4.5 సంవత్సరాల్లో జగన్ పరిపాలనలోను అనుకుంటున్నాడు అతను ఏదో డబ్బు ఇచ్చేస్తున్నాను గెలిచేస్తాననేసి, కానీ చాలా పొరపాటు అండి. ఏంటి మేము ఏదో 10 సెంట్లు మొక్క అనుకుంటే డాక్యుమెంట్ ఏమో ఆయన దారి పెట్టాలట, జెరాక్స్ మాకు ఇస్తారట. అది ఎంతవరకు అండి? ఇప్పుడు 10 సెంట్లు ఏదో కష్టపడి నాన్నటోడు ఏదో రూపాయి వెనకేసుకొని, నాన్నటోడు కాకుండా మీనటోడు రూపాయి వెనకేసుకొని ఒక 10 సెంట్లు కొనుక్కుందాం అంటే డాక్యుమెంట్ అతని దగ్గరట. అంతే, ఇంకా ఇవి కూడా మనం కష్టపడి కొనుక్కుని కూడా తాకట్టు వేస్తారు. అలా ఉందండి. ప్రాంతంలో కూడా చాలా భూములు తనఖా పెట్టి అప్పులు తెచ్చిన పరిస్థితి చూస్తా ఉన్నాం. అసలు గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందంటారా? ఎప్పుడు ఇంతవరకు నేను నాకు ఓటాకు వచ్చి 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి పరిపాలన కానీ ఇటువంటి సీఎం కానీ చూడలేదండి. అది మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు ఈసారి? ఈసారి పక్కగా టీడీపీ, జనసేన, బీజేపీ న్యాయం జరుగుతుందండి, పక్క న్యాయం జరుగుతుంది. మన ఉత్తి చేతులతో తెలంగాణ నుంచి ఇడిపోయి మన ఆంధ్రప్రదేశ్ ఇడిపోయి ఉత్తి చేతులతో వచ్చినా సరే కొంత అభివృద్ధిని చేశాడండి చంద్రబాబు నాయుడు. మన అమరావతి, మన 5 కోట్ల జనానికి ఏం చేయాలో, బేస్మెంట్ ఏం వేయాలనేది ఆలోచించి ముందు చూపుతో ఆయన చేశారండి. దాన్ని ఈరోజు వాటర్లో ముంచేసి మొత్తం తుప్పుకొట్టు పెట్టేసి నానా రోడ్లు కూడా తవ్వేసుకున్నారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంటే మేము ఆటో తోలుకొని మీకు ఏడు తెలుసు అంటే కాదండి, మాకు చూస్తున్నామండి. ఈరోజు అరిచేతిలో మనకి దేశాన్ని చూపెడుతున్నారండి, ఏది జరుగుతుందండి మేము కూడా చూస్తున్నామండి, సామాన్యం ప్రజలను కూడా చూస్తున్నాం. అంటే విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీభరత్ గారు నుంచున్నారు కూటమి నుంచి, వైసీపీ నుంచి ఝాన్సీ గారు. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అంటారు? భర్త గారు గెలుస్తారండి, పక్కా 100% భర్త గారు గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు మంచి అభివృద్ధి చేశారు అప్పుడు, మూర్తి గారు ఎంఈవి అదే మన గుప్తా ఆయన చేశారు. ఆయన వారసుడిగా ఈయన చేస్తారని మాకు నమ్మకం ఉంది. పక్కాగా 100% ఈయన భర్త గారే గెలుస్తారు. కానీ ఈయన గెలిస్తే పార్లమెంట్లో మీ ప్రాంతానికి సంబంధించి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటారు. ఈయన గలాన్ని ఎలా వినిపించగలరు అంటారు పార్లమెంట్లో? వినిపిస్తారండి, ఎందుకంటే కొంత ఆయనకి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి పొలిటీషియన్ ఉంది, కొంత అభివృద్ధి ఎలా చేయాలి, ఏది చేయాలి అని అవగాహన ఉందండి. అవగాహన ఉన్న వ్యక్తి. ఈరోజు మా గాజువాక నియోజకవర్గంలోనూ ఐటీ శాఖ మంత్రి ఉన్నాడండి, మా అమ్మన్నది. నా వయసు ఆయన వయసు ఒకటే. ఏం చేశాడండి? టీడీపీ తరపుని కార్పొరేటర్ టికెట్ ఇస్తే గెలిచి ఆయన విమర్శిస్తున్నాడండి, పెద్ద ఆయన్ని. తప్పు కదండి అది. నువ్వు వెళ్ళిపో, రాజకీయం మారిపో, వేరే రాజకీయం. ఎందుకంటే నువ్వు నీ మనస్తత్వం నేను కాదనలేను, పట్టుకోలేను, వెళ్ళిపో, కానీ విమర్శించకూడదు. అదే ప్రతి వ్యక్తి అదే మాట్లాడుతుండండి. సరే, కూటమికి ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది అంటారు? 100 దాటుతాయండి, 100 సీట్లు దాటి వస్తాయండి కన్ఫర్మ్.